హాయ్ వివిడి టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు ఆర్ఎస్ఆర్ గోపాల్. ప్రజా పరిష్కారాల వేదికగా ఏర్పాటు చేసిన వివిడి న్యూస్కి ఘన స్వాగతం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే న్యూస్ ఛానల్గా మీ ముందుకు రాబోతుంది. అందుకోసం చాలామంది విశిష్ట అతిథుల్ని మీకు పరిచయం చేయబోయే ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. అందులో భాగంగా గేయ రచయిత, నాటక రచయిత, పాత్రికేయం, అలాగే జీవో 98 పైన విశేషమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక విశిష్ట అతిథిని కూడా మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయన సాహిత్యం ఒక అస్తాభరణం, ఆయన పాత్రికేయం సమాజ హితం, ఆయన రచనలు సామాజిక దృక్పథానికి నిదర్శనాలు. వెరసి విశ్వవిఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గుర్తింపు పొందే రచనల్ని ఆయన సమాజానికి అందేలా ఆణిముత్యాల లాంటి పుస్తకాల్ని అందించారు. అలాంటి విశిష్ట వ్యక్తి యొక్క జీవిత విధాన శైలిని కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా విద్యార్థి దశ నుంచి చివరి వరకు నేటి దాకా 4 రంగాల్లో ఆయన సాధించినటువంటి విజయాల్ని, ప్రాశస్త్యాన్ని, జీవిత విశేషాల్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం పరిచయం చేయబోతున్నాం. వెంకటేశ్వర్లు గారు, నమస్కారం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎలాగా కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు? మా ప్రేక్షకుల కోసం వివరించండి. మాది నందికొట్కూరు నియోజకవర్గం, పైడాల మండలం, బీరవోలు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, అదేవిధంగా జూనియర్ కళాశాల ఆత్మకూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. అనంతరం ఎస్కేడి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఉపాధి కోసం నేను హోంగార్డ్గా హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో మీరు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకొని కొన్ని రచనలకు బీజం వేశారు. అది ఎలా సాధ్యమైంది? నేను హోంగార్డ్గా పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న నేపథ్యంలోనే ప్రముఖ కవి గజ్జల మల్లారెడ్డి గారు పోలీస్ అకాడమీని సందర్శించడం జరిగింది. ఆ నేపథ్యంలో గజ్జల మల్లారెడ్డి గారికి నేను 2 కవితలు వినిపించడం జరిగింది. మొదటిసారి ఏ కవిత అంటే, నేను కవిని గాను గివిని గాను, కవిత రాసే గనుడగాను, మనసు బాధ మరువలేక మభ్యపెట్టే మనసు లేక, మగువ బాధ మానభంగం మంచి మనసును కృంగదీసే కలంబెట్టి కవిత రాసిని అని ఒక కవిత వినిపించడం జరిగింది. కానీ మీరు ఇంకా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మంచి కవితలు రాసే అవకాశాలు ఉంటాయి, మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గజ్జల మల్లారెడ్డి గారు నాకు సూచన ఇవ్వడం జరిగింది. మీ విద్యాభ్యాసంలో కూడా రకరకాల సామాజిక దృక్పథం ఉన్న నాటకాలని రచించినట్లు తెలిసింది. వాటికి సంబంధించిన వివరాల్ని మా ప్రేక్షకులు అందించగలరు? మా బీరవోలు గ్రామము కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు పుట్టినిల్లు. నా చిన్నతనంలోనే వీధి నాటకాలు, ప్రదర్శనల కార్యక్రమాల్లో నేను వెళ్ళేవాడిని. అందుకోసం నాటకాలపైన ఆసక్తి, అదేవిధంగా సాహిత్యం పైన అభిరుచి పెరగడం వల్ల నేను కాలేజీలో చదువుతున్న నేపథ్యంలోనే కాలేజీ వార్షికోత్సవంలో లోకాన పిచ్చోళ్ళ అన్నటువంటి నాటకంలో నేను నటించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న నేపథ్యంలోనే మా భూమి అన్నటువంటి నాటకంలో భూస్వామి పాత్ర కూడా నటించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి చేతుల మీదుగా కూడా ప్రశంసాపత్రం, నగదు బహుమతి కూడా పొందడం జరిగింది. సాహిత్యంపై ఆసక్తి ఎలా పెంచుకున్నారు? అసలు సాహిత్యం రాయాలన్న ఆలోచన మీకు ఎలా మెదిలింది? ఫస్టే చెప్పాను, కవినిగాను గివినిగాను, కవిత రాసే గనుడగాను, మనసు బాధ మరువలేక మభ్యపెట్టే మనసు లేక, మగువ బాధ మానభంగం మంచి మనసును కృంగదీసే కలంబట్టి కవిత రాసిని. నా హృదయం స్పందించినప్పుడు మాత్రమే నేను కవిత్వం రాస్తాను. ఆ పరిసరాల యొక్క ప్రభావం యొక్క సమస్యలను కళాన్ని బట్టి కవిత రూపంలో రాయడానికి నేను ప్రయత్నం చేశాను. మీకు ఏ సందర్భంలో సినీ నటులు రక్త కన్నీరు నాగభూషణం గారితో కలిసే అవకాశం లభించింది? సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడైనటువంటి నాగభూషణం ద్వారా రక్త కన్నీరు నాటకాన్ని ప్రదర్శన చేసిన తర్వాత వచ్చే ఆదాయంతో అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలన్నటువంటి సదుద్దేశంతో రక్త కన్నీరు నాటకాన్ని అక్కడ ఆత్మకూరులో ప్రదర్శించడం జరిగింది. ఆ నాటకం యొక్క కార్యక్రమంలో మేము వాలంటీర్గా పనిచేసి అదేవిధంగా నాగభూషణం గారిని కలిసే అవకాశం మాకు దొరికింది.
ఓకే, సాహిత్యం అనంతరం మీకు పాత్రికేయ వృత్తి వైపు మళ్ళాలన్న ఆలోచన ఆసక్తి ఎలా కలిగింది? దాన్ని అక్షరబద్ధం చేయడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించేది పత్రికా రంగమే. అందుకోసం పత్రికా రంగంలో పనిచేయడం వల్ల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి పాత్రికేయ వృత్తిలో నేను ప్రవేశించడం జరిగింది. గుమ్మల వెంకటేశ్వర్లు గారు, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి జన్మించిన మీరు ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి ఒక జాతి విధానాన్ని రూపొందించినటువంటి బ్యాగరులు అనే ఒక కథా రచనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణలో ఒక భాగంగా మీ రచనలు కూడా ప్రచురితమయ్యాయి. ప్రజా కవులు, ప్రముఖ కవులు రాసే రచనల్లో ఉన్నటువంటి ఆ పుస్తకంలో మీ ప్రచురణ రావటంతో మీకు ఎలాంటి ఆనందాన్ని కలిగించింది? దానికి స్ఫూర్తి ఏంటి? అది ముందే ఊహించారా? అంటే ప్రపంచ స్థాయిలో నేను వెళ్తాను అని ముందే ఊహించారా? అసలు నేను బ్యాగరులు అనే కథ ఆకాశవాణి కేంద్రం దృష్టిలో పెట్టుకొని ఆ కథను నేను రాయడం జరిగింది. అసలు బ్యాగరులు అనే కథ గ్రామాల్లో చనిపోయినటువంటి వాళ్ళ గుంతలు తీసే ఇతివృత్తాన్ని ఎన్నుకొని ఆ కథను రాయడం జరిగింది. అసలు ఈ కథ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆంగ్లంలో తర్జన చేస్తారనేటువంటి ఆలోచన కూడా నాకు కలగలేదు. ఈ కథ ఇతివృత్తాన్ని చూసినప్పుడు నా హృదయం స్పందించి ఆ కథను అక్షర రూపం దాల్చాలనేటువంటి ఉద్దేశంతోనే బ్యాగరుల కథను రాయడం జరిగింది. నేను ఆకాశవాణి కేంద్రానికి దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్వీకరించి నాకు అక్కడ ఉన్నటువంటి సంపాదకత్వం వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. మీ కథను శ్రీకాకుళంలో ఉన్నటువంటి కథా నిలయం నుంచి మేము ఈ కథను స్వీకరించాము. ఆ కథ రైట్స్ అన్నీ మీకే ఉంటాయి కాబట్టి మీరు మీ కథను మాకు అందజేయండి, మీకు పారితోషికము అందజేస్తామని చెప్పడం జరిగింది. నేను హామీ పత్రం అందజేసిన తర్వాత ఆ కథను బ్యాగరులు అన్న కథను ఆంగ్లంలో తర్జన చేసి మద్రాసు నుంచి నాకు ఒక కాపీని అందజేయడం జరిగింది. ఈ కథ ఇంత ప్రజాదరణ పొందుతుంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆంగ్లంలో తెలుగులో రాసినటువంటి కథను ఆంగ్లంలో తర్జమ చేస్తారనేటువంటి ఆలోచన నాకు కలగలేదు. ఓకే, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి ప్రసిద్ధిగాంచినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీకు గుర్తింపు రావడం వల్ల మీ స్నేహితులు కానీ బంధువుల నుంచి కానీ లేదా ఇతర ఈ సామాజిక దృక్పథం ఉన్న వృత్తిలో నుంచి వచ్చినటువంటి స్పందన ఎలా ఉంది? అసలు ఈ కథ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు నా కథను ప్రచురించారన్నటువంటి విషయం నాకు తెలియదు. అనంతపురం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కవి దేవపుత్రన్ అనేటువంటి ఆయన ఈ కథ మీరు రాసినటువంటి కథ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆంగ్లంలో తర్జమ చేశారు, మీకు తెలుసా, ఈ కాపీ మీకు పంపించారని చెప్పి నాకు అనడం జరిగింది. అవు సార్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నా కథను ఆంగ్లంలో తర్జమ చేశారు, అయినా కూడా నాకేమి దాని గురించి తెలియదంటే అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నీ కథను స్వీకరించి తెలుగులో ఉన్నటువంటి కథను ఆంగ్లంలో తర్జమా చేయడం నీ జీవితం ధన్యమైంది అని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదియాక నా కథ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాన్ని చాలామంది మిత్రులు చూసిన తర్వాత చాలామంది నన్ను అభినందించారు. మంచి కవితని, అసలు నువ్వు రాసినటువంటి కథ ఏదైతే ఉందో ఆక్స్ఫర్డ్ స్థాయికి వెళ్ళిందాయా, అంతకంటే నీకేం కావాల్సింది అని చెప్పి చాలామంది నన్ను ప్రశంసించినప్పుడు నాకు ఒక ఆనందం అనేది కలిగింది అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. అలాంటి ప్రముఖ గ్రంథ రచయితల్లో ప్రజాకవులైనటువంటి గద్దర్ గారు, తర్వాత గోరెట్టి వెంకన్న గారి రచనలు కూడా అందులో ప్రచురితమయ్యాయి. అందులో మీ పేరు రావటం అన్నది మీరు జీవితంలో సాధించే ఒక అచీవ్మెంట్గా మీరు భావిస్తారా? ఎందుకంటే ప్రముఖ కవులు, సినీ కవులు, వాగ్మేయకారుడు, అదేవిధంగా యుద్ధ నౌక అయినటువంటి గద్దరు, ఐలయ్య గారు, పెద్ద పెద్ద ప్రముఖులు రాసినటువంటి కథలు, కవిత్వము ఆ గ్రంథంలో ప్రచురించిన నేపథ్యంలో నేను రాసినటువంటి ఈ బ్యాగరులు అన్న కవిత వాళ్ళతో పాటు ఈ పుస్తకంలో ప్రచురించడం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేనని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, ఇంతవరకు మీరు చెప్పిన ఒక సమాధానంలో కథానిలయం వైజాగ్ అన్న ఒక లైబ్రరీ గురించి చెప్పారు. అసలు కథానిలయం అంటే ఏంటి? అంటే దేశంలో ఉన్న అన్ని గ్రంథాలు అక్కడ నిక్షిప్తం చేసినటువంటి ఒక
సమాచార గ్రంథ వేదిక అని మీరు చెప్పారు. అసలు కథానిలయం గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? శ్రీకాకుళంలో ఉన్నటువంటి కథానిలయాన్ని రామారావు గారు దాన్ని వ్యవస్థాపకుడు దాన్ని స్థాపించడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు కవులు కానీ ఇంగ్లీష్ కవులు కానీ రాసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సేకరించి ఆ కథలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కథా నిలయంలో ఆ కథా నిలయం వారు ఒకరోజు పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. కథా రచయితలు ఎవరైనా ఉంటే ఆ కథలు ఉన్నటువంటి ఒక కాపీని మాకు అందజేయండి, మీ కథలనని అక్కడ భద్రపరుస్తామని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చిన తర్వాత ఆ కథా నిలయానికి నేను బ్యాగరులైన కవితను పంపడం జరిగింది. గుంపుల గారు, ఆకాశవాణి కడప FM రేడియోలో కూడా మీ కవితలు ప్రసారమయ్యాయి. ఇందులో మొట్టమొదటి ప్రసారమైన కవిత ఏంటో ఒకసారి మాకు చెప్తారా? అసలు కడప ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం వెళ్ళాను కానీ కాలేదు. కానీ మన కర్నూలు జిల్లా ఉన్న FM ఆకాశవాణి కేంద్రంలో నా రాసినటువంటి కవితలు ప్రసారం కావడం జరిగింది. కెంగార మోహన్ అనే ప్రముఖ కవి ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నటువంటి కామేశ్వరరావు గారికి పరిచయం చేయడం వల్ల నేను రాసినటువంటి కవితలు తీసుకొని ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళడం జరిగింది. ఆ కవితలతో పాటు 2 కథలు కూడా తీసుకెళ్ళాను. కథలు లేకుండా కవితలు వినిపించమని చెప్పి నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ కవితల్లో మీరు ఒక కవితను వినిపించమని చెప్తున్నారు. మీ కోరిక మేరకు ఒక కవిత వినిపిస్తాను. స్నేహం. మన స్నేహం సిగురించిన సిరుమల్లే, మన స్నేహం వికసిస్తున్న ఎర్రమల్లే, మన స్నేహం పుష్పిస్తున్న మరుమల్లే, మన స్నేహం గులాంగిరిజీ అని గుండుమల్లే, మన స్నేహం సమాజాన్ని మార్చే సన్నమల్లే, మన స్నేహం అవినీతిని అరికట్టే అడవి మల్లే, మన స్నేహం ఏనాటికి విడిపోని విప్లవ మల్లే. ఓకే, స్నేహానికి నిర్వచనం ఒక కవిత రూపంలో మాకు వినిపించినందుకు ప్రత్యేక అభినందనలు. చూశారుగా, ఇలాంటి విశిష్ట అతిథుల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ప్రధాన ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి VVD న్యూస్ టీవీని మీరు ప్రతి క్షణం వీక్షిస్తూ ఉండండి. అనేక సామాజిక దృక్పథం ఉన్నటువంటి అంశాలతో పాటు మానవీయ విలువలు, అలాగే జాతీయ అంతర్జాతీయ విషయాలపై సంపూర్ణమైన అవగాహన కలిగేలా మీ ముందుకి చేయటానికి మా సిబ్బంది ఎప్పుడూ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉంటారు. జర్నలిజంపై ఉన్నటువంటి విలువల్ని పెంపొందించడానికి ఇలాంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ VVD న్యూస్ ఛానల్ రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా VVD న్యూస్ ఛానల్ చూడండి. స్టే ఇన్ VVD న్యూస్ టీవీ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.